సంతానం లేదని బాధపడుతున్నారా? మంచి ఉద్యోగం రావాలనుకుంటున్నారా? విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? సొంతిల్లు ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నారా? సమస్య ఏదైనా సరే ఒకటే పరిష్కారం. ఇది ఊసుపోక చెబుతోన్న కబురు కాదండి. తరాలుగా ప్రాంతాలకు అతీతంగా ప్రజల నమ్మకం గురించి చెప్తోన్న మాట. మొక్కులు కోరుకునే వారితో పాటు అవి తీరిన వారు ఏటా అక్కడికి వస్తూ ఉంటారు. కావాలంటే అలా నెల్లూరు దాకా పోయేద్దాం రండి, మీరే కరెక్ట్ అంటారు. చూసారుగా, రొట్టెల పండుగకు 2 రోజుల ముందు నుంచే పక్క రాష్ట్రాల నుంచి జనం నెల్లూరుకు ఎలా తరలి వచ్చారో ప్రతి ఏటా మొహరం తర్వాత రోజు రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో పాల్గొనడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారని స్థానిక ఎమ్మెల్యేని చెప్తున్నారు. ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుందో దాదాపు 5-6 రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు, దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారాషాహి దర్గా సందర్శించి ఆ యొక్క షాహీదుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె, ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందులో నేను కూడా ఒకటి. బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగకు రాష్ట్ర నలుమూలల నుంచే గాక దేశ విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం దీన్ని గుర్తించింది. అందుకు తగ్గ హంగులన్నీ అధికార యంత్రాంగం కల్పిస్తోంది. పండుగకు వచ్చే భక్తులకు మంచినీరు, భోజనం, పార్కింగ్ వసతి కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవంలో కోరికల రొట్టెలు దొరుకుతాయి. ఎవరికి ఏ కోరిక తీరాలి అని ఉంటే ఆ రొట్టెలు తీసుకుంటారు. ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, ఇలా కోరికలను బట్టి రొట్టెలు దొరుకుతాయి. ఏపీలోని నెల్లూరుకు తెలంగాణలోని కోదాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు భక్తులు చెప్పే మాటలు వినండి. ఒకరు కోరికలు తీరటంతో మొక్కు తీర్చుకోవడానికి వస్తే, మరొకరు కొత్తగా మొక్కు కోసం వచ్చారు. 3 సంవత్సరాలు అయింది వచ్చి. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాం, డైలీ వస్తున్నాం. మేము ఆరోగ్య రొట్టె కోసం, మా బాబుకు ఉద్యోగ రొట్టె కోసం వస్తాం. ఇక్కడ అనుకున్నది ఏదైనా మంచిగా జరుగుద్ది, అనుకున్న పనులన్నీ జరుగుతాయని నమ్మకంతో వస్తుంటాం. ముందు వచ్చి మీకు కోరిక తీరింది కాబట్టి మళ్ళీ వచ్చాం. ఇప్పుడు 4 సార్లు వచ్చి 4సారి రావటం. ఇప్పుడు మీ పేరు ఏ ఊరు? నా పేరు గౌసియా బేగం, మాది కోదాడ. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ నుంచి బాలనగర్ నుంచి వచ్చినాము. ఇప్పుడు మా కోడలికి సంతానం ఒక బాబే పుట్టిన, మళ్ళీ బాబు పిల్లలు పుట్టలేదని సంతానం రొట్టె తీసుకోపోవటానికి వచ్చాను. మళ్ళీ ఆరోగ్య రొట్టె కూడా తీసుకోపోతున్నాను. ఇది కోరిక తీర్చిందనంటే మళ్ళీ రొట్టెలు ఇడుస్తాను నేను. మైసూరు నుంచి తొలిసారి వచ్చానని ఒకరు చెబితే, అదే కర్ణాటక నుంచి తాము కోరుకున్న 2 కోరికలు తీరాయని మొక్కులు చెల్లించడానికి వచ్చామని మరొకరు చెప్పారు. ಸಲ್ಮಾ ಬಾನು ನಮ್ಮ ಮೈಸೂರು ಹತ್ರ ಬಂದಿದ್ದೀನಿ. ಇದೇನೆ ಫಸ್ಟ್ ಬಂದಿದ್ರು. ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗೈತೆ, ಪಬ್ಲಿಕ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ, ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ. మేము ఇది పెళ్లి రొట్టి తీసుకున్నాము, అది అయింది మంది. మళ్ళీ మా ఇది ఉంది కదా హస్బెండ్ది వైఫ్ది, ఇది రొట్టి తీసుకున్నాము, అది కూడా మంది అయిపోయింది. ఇప్పుడు ఎడ్చేసి ఉన్నాం మేము నీళ్ళలో, రొట్టిలో. కొత్తగా ఈ ఉత్సవానికి వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఎక్కడ ఏ రొట్టె అందుబాటులో ఉందో తెలిపేలా చక్కగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పండుగకు 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది రానివ్వమని మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భరోసాగా చెప్పారు. మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే, ఇలాంటి ఆచారాలపై నమ్మకం ఉంటే 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి నెల్లూరు వెళ్ళండి. మీ అనుభవాల్ని 10 మందికి షేర్ చేయండి. అత్యధికంగా ఎప్పుడూ లేని విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇక్కడ వీళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేపడుతూ ముఖ్యంగా పారిశుద్ధ్యం లాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. 17 నుంచి ప్రారంభమయ్యేటువంటి రొట్టెల పండుగ 5 రోజుల పాటు జరుగుతాయి. బయట ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా నలుమూల నుంచి కూడా భక్తులకి ఇక్కడ వస్తూ ఉంటారు. సో వచ్చినటువంటి వారికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరుండి చూస్తూ ఉన్నారు. అలాగే మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ వినోద్తో మురళి, TV9 నెల్లూరు నుంచి. నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైపోయింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు.
బారా షాహిద్ దర్గాని దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువు దగ్గర రొట్టెలు తీసుకుంటున్నారు భక్తులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. నెల్లూరులో ప్రతి ఏటా కూడా మొహరం పండుగ సందర్భంగా మొదలయ్యేటువంటి రొట్టెల పండుగ 5 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ 5 రోజుల పాటు కూడా ఇక్కడికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. అది కూడా మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టెలు పంచుకునేటువంటి కార్యక్రమం, అలాగే రొట్టెలు తీసుకునేటువంటి సాంప్రదాయం అనేది ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. కోరికలు ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క రొట్టె ఇక్కడ ఇవ్వడం తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తోంది. కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ ఈ సాంప్రదాయం అనేది కొనసాగుతోంది. నెల్లూరు బారా షాహిద్ దర్గా వేదికగా నెల్లూరు స్వర్ణాల చెరువు ఒడ్డున ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం మొత్తం భక్తులతో ఈ స్వర్ణాల చెరువు ఘాట్ పూర్తిగా కూడా నిండిపోయింది. సో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా 5 రోజుల పాటు కూడా మొత్తం దేశం నలుమూలల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వచ్చి రొట్టెలు తీసుకునేటువంటి భక్తులు మళ్ళీ కూడా ఆ మొక్కు తీరిన తర్వాత రొట్టెలు ఇస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాం. మహారాష్ట్ర నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి వచ్చినాం. మేము 5 సంవత్సరం అయిపోయింది మేము ఇక్కడ వచ్చి. రొట్టె తీసుకున్నారు గతంలో వచ్చినప్పుడు? నేను ముందు వచ్చినప్పుడు ఇల్లు కట్టేందుకు తీసుకున్నా, బిజినెస్ రొట్టె తీసుకున్నా, వెల్ఫేర్ రొట్టె తీసుకున్నా, ఎడ్యుకేషన్ రొట్టె తీసుకున్నా. నా అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ నాగ్పూర్ నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తుడు చెబుతూ ఉన్నాడు, తాను 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను, తాను కోరుకున్నటువంటి ఆ రొట్టెలు తీసుకున్నాను, ఆ కోరికలన్నీ కూడా తీరినాయి, కానీ మళ్ళీ బంధువులతో ఒకసారి ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుండి వచ్చామండి. మాకెప్పుడు బాగా జరుగుతూ ఉండిద్ది, చేస్తూ ఉండిద్ది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు చూసినా మాకు మంచి జరిగిద్ది. అందరికీ మేము చెప్తాము, చేస్తాము, అన్నీ మంచి జరిగినాయి. ఏమి రొట్టె తీసుకున్నారు? మేము పెళ్లి రొట్టె తీసుకున్నాం, సంతానం రొట్టె తీసుకున్నాం, అన్ని బాగా జరిగినాయి, చేసినాయి. ఏం రొట్టె తీసుకున్నారు? ఇంకా ఇల్లు కొనుక్కుందామని. కోరికలు తీరినటువంటి వారు, అలాగే కోరికలతో రొట్టె కోసం వచ్చినటువంటి వారు, ఇలా వచ్చినటువంటి భక్తులతో ఈ స్వర్ణాల చెరువు ఘాట్ పూర్తిగా కూడా నిండిపోయింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఏటా కూడా జరిగేటువంటి రొట్టెల పండుగకు దేశం నలుమూల నుంచి తమకు ఏవైతే కోరికలు ఉన్నాయో, తమకు కావాల్సినటువంటి ఉద్యోగం కావచ్చు, అలాగే పెళ్లి కానటువంటి వారికి వివాహ రొట్టె ఇక్కడ మనకు వరుసగా ఈ బోర్డులన్నీ కనబడుతూ ఉన్నాయి. సో ఎక్కడ ఏ రొట్టె కావాలంటే ఆ ఘాటు వద్దకు వెళ్ళి అక్కడ ఆ కోరిక తీరినటువంటి భక్తులు ఇచ్చేటువంటి రొట్టె ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం కోసం అక్కడికి వెళ్తారు. అలాగే ఆ రొట్టె పంచేవారు కూడా, అంటే ఇచ్చేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు. సో ఆయా ఘాట్లలో ఆ రొట్టెలు దొరుకుతాయి. సో దీని స్థాయిని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పటికే ఉన్నటువంటి జిల్లా మంత్రులు రామనారాయణ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చే ఏడాదికి మరింత ఎక్కువ భక్తులు వచ్చేలా, భక్తులందరికీ తెలిసేలా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపడుతున్నట్టు ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.